ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు నీ పని అయిపోయింది. నిన్న చివరి బంతి అన్నావు, ఇవాళ ఇంకోటి అన్నావు. ఏదైనా బంతి పడ్డ తర్వాత ఆ బంతి పార్లమెంట్లో బిల్లే చివరి బంతి పడేది ఖాయం, నువ్వు పెవిలియన్ పోయేది ఖాయం. అయిపోయింది. తెలంగాణతో గోక్కున్నోడు ఎవ్వడు బతకలే. చంద్రబాబు నాయుడు అంటే ఆయన తెలంగాణతో గోక్కొని ఇళ్ళకిల పడితే ఇలా 9 ఏళ్ళైనా మళ్ళీ లేస్తలేడు. ఆ రోషయ్య గారు రిటైర్డ్ హార్ట్ అయ్యి ఆడపై గవర్నర్ అయిపోయింది. ఇక నువ్వు కూడా పెవిలియన్ పోయే రోజులు దగ్గర పడ్డాయి, నీ పని కూడా అయిపోయింది. ఏమున్నది ఇదిగా కొద్ది రోజుల ముచ్చటనే. ఇవాళ ఎగిరి పడుతున్నావు. ఏదో సోనియా గాంధీ కాంగ్రెస్ హైకమాండ్ నిన్ను నమ్మి నీకు పదవి ఇస్తే ఇవాళ నమ్మక ద్రోహానికి పాల్పడుతున్నావు. నీకు పదవి ఇచ్చిన సోనియా గాంధీకి ద్రోహం చేసినావు, కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసినావు. నీవు ఒక ద్రోహిగా తెలంగాణ ఉద్యమ చరిత్రలో మిగిలిపోతావు తప్ప రాష్ట్ర ఏర్పాటు ఆపడం నీ తరం కాదు, ఎవరి తరం కాదు. తెలంగాణ ఏర్పడేది ఖాయం. జై తెలంగాణ.